పరిస్థితి లోతు తెలియక ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చాము అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. తొలి రోజుల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు ఆయన. హామీల అమలుకు సీఎం రేవంత్ రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు ఆయన. అట్లా ప్రతి ఊరికి పోయి చెప్తున్నాం, మాకు చేయాలని చాలా ఉన్నది కానీ నిధులు లేవు. నిధులు జమకూర్చే పరిస్థితుల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. తప్పకుండా ఒక వాగ్దానం తర్వాత ఒకటి పూర్తి చేస్తాము. ప్రభుత్వంలో ఇంత అప్పు ఉన్నది, ఈ అప్పుకు ఇంత మితి కడుతున్నారు. ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోపాలు చేసిన సంగతి గ్రహించలేకపోయింది. కానీ వాగ్దానాలు మాత్రం పెద్ద ఎత్తున చేసినారు. ఆ వాగ్దానాలు తీర్చాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు నమ్మని నమ్మకూడదు 18 to 20 hours పనిచేస్తున్నారు. వాళ్ళు 6 నిమిషాలు కూర్చోబడి